ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి గోవర్ధన్ గారు ఉన్నారు, మరి కొద్దిమంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం. గోవర్ధన్ గారు ఏం చెప్తారు? 10 ఏళ్ళు కంప్లీట్ అయింది. రాష్ట్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందిందా? అనుకున్న ఫలాలు దక్కాయి అనుకుంటున్నారా? ఏం చెప్తారు ఈరోజు అమరవీరుల స్తూపం సాక్షి? అమరవీరుల స్తూపం సాక్షిగా 10 సంవత్సరాల తర్వాత నిజాలే మాట్లాడుకోవాలి, వాస్తవాలే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అమరవీరులు ఎవరైతే ఉన్నారో దాదాపు 1000 నుండి 1200 మంది అమరవీరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా కలలుగా అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు ఉంటాయి. అన్నిటికి మించి తెలంగాణలో స్వరాష్ట్ర పాలన ఉంటుంది, ప్రజాస్వామిక ఆకాంక్షలు వెల్లివిరుస్తాయని భావించారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకత్వంలో సాగినటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో అది తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పూర్తిగా పక్కన పెట్టింది. అందుకని పక్కన పెట్టింది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా పోయిన సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టారు. కానీ అనేక మంది ప్రజలు 10 సంవత్సరాలుగా విసిగి వేశారనేటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలనని ఒక వాగ్దానం చేసింది. ఈ రాష్ట్రంలో ఒక చేదు నిజాన్ని, చేదు వాస్తవాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భాగస్వామ్య పక్షంగా మేము ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే మా భాగస్వామ్య సంస్థ అయినటువంటి న్యూ డెమోక్రసీ మీద పూసపల్లి కుట్ర కేసును పెట్టి మాలాంటి లీగల్ లీడర్స్ని మేము అటు కేసీఆర్ గారితో పాటు ఇటు రేవంత్ రెడ్డి గారితో పాటు అనేక మందితో కలిసి పనిచేసినటువంటి ప్రజల్లో లీగల్గా తిరిగేటువంటి నాయకుల మీద తప్పుడు కేసును, ఈ రాజ్యాన్ని కూలదోస్తున్నామని క్రిమినల్ కాన్స్పిరసీ కేసును పెట్టేటువంటి. గోవర్ధన్ గారు, మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి 6 నెలలే అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడే మీరు కాంగ్రెస్ పైన కూడా అంటున్నారు. ఏంటి మీరు సాటిస్ఫై లేరా? మేము ఎందుకు సాటిస్ఫై లేమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అడుగుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తుంది అనేటువంటిది మా భావన. ఎందుకు మేము ఊరికనే అంటున్నామా అనట్లేదు. ఎందుకంటే నిర్బంధానికి వ్యతిరేకంగా, అణచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉండొద్దని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడ్వాయి కుట్ర కేసును ఎత్తివేయలేదు, దాంట్లో అరగోపాల్ని కొంతమందిని తీసేస్తామని చెప్పారు. అది ఒక తప్పుడు కేసును, దాన్ని తీసేయలేదు. పైగా పూసపల్లి అనేటువంటి ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండేటువంటి పూసపల్లి దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాయకులు ఆయుధాలతో ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర చేస్తున్నారని మాలాంటి సంఘం మీద, ఉద్యమకారుల మీద ఈ రకమైనటువంటి కేసు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామిక పాలన అని మేము భావించట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అమరవీరుల త్యాగాలను, వాళ్ళకు చేసినటువంటి త్యాగాలకు ద్రోహం చేసింది. ఇది నంబర్ 1. రెండవది ఏమిటి అంటే ప్రజలకు కూడా ద్రోహం చేసింది. ప్రజల ప్రాథమిక సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైంది. ఒక ప్రజాస్వామిక వ్యతిరేక ప్రభుత్వంగా అది ముందుకు వచ్చింది అనేది 10 సంవత్సరాలు మేము చేశాం. 10 సంవత్సరాలు చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంది? 6 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం. 6 నెలల ప్రభుత్వం కూడా ప్రారంభంలో ఒక 3 మాసాలు వేగంగా ఉంది. వాళ్ళ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తున్నారని ఆశలు కల్పించింది. తర్వాత 3 మాసాలకు వచ్చే వరకు వాటిని అమలు అనేటువంటిది చాలా వాయిదా వేస్తూ డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి చేశారని, ప్రాజెక్టులని, ఫోన్ ట్యాపింగ్ అని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. వాటి మీద చర్యలు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారా? చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం. ఉంటాయా? వాళ్ళు 2 కుమ్మక్క అవుతారా? 3 కేంద్ర ప్రభుత్వంతో కలిసి కూడా కుమ్మక్క అవుతారా? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ప్రజలు మాత్రం కాళేశ్వరం మీద విచారణ జరగాలని కోరుకుంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ కోరుకుంటున్నారు. ఎనీ ఎక్సెస్ పరిపాలన బీఆర్ఎస్ నుంచి, కేసీఆర్ నుంచి జరిగితే అది ఖచ్చితంగా విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చేస్తారు? సాధినేని వెంకటేశ్వరరావు. చెప్పండి. 10 సంవత్సరాలకు ముందు 69లో ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో కూడా నిన్న కేసీఆర్ గుర్తు చేసిండు, ఖమ్మంలో మమ్మల్ని కాపాడేది ఎమ్మెల్యే పార్టీ అని. ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటో మీకు అందరికీ తెలుసు. 2015 ఆగస్టు 25వ తారీఖున ఇందిరా పార్కులో మేము ధర్నా చేసినప్పుడు ఆదివాసీలతోటి ఆయన హామీ ఇచ్చిండు, అందరికీ పట్టాలు ఇస్తున్నాను. ఎలక్షన్ సందర్భం కూడా కుర్చీలు వేసుకొని ఇస్తున్నాడు. కానీ ఆయన ఏమిచ్చిండో తెలుసా అండి? 2015 ఆగస్టులో నాతో సహా 152 మీద కుట్ర కేసు పెట్టిండు, కెచ్చెనపల్లి కుట్ర కేసు. సరిగ్గా రేవంత్ రెడ్డి వచ్చిన 3 నెలలకే ఇల్లెందు పక్కనే ఉన్న పూసపల్లి అనే విలేజ్లో అక్కడ ఏం లేదు, అసలు సంబంధమే లేదు.
ఆ విలేజ్లో మేమందరం కుట్ర చేసినట్టుగా నాతో సహా మళ్ళీ కుట్ర కేసు ఇప్పుడు వచ్చింది. అంటే ఏమిటి తేడా? మధ్యలో కూడా తాడువాయి కుట్ర కేసు, మిగతా కుట్ర కేసులు వచ్చినాయి మా సంధ్య మీద, మిగతా వాళ్ళందరి మీద, హరగోపాల్ సార్ మీద, అందరి మీద తీసేస్తామన్నారు, అదన్నారు, ఇదన్నారు. వాళ్ళు డైరీలో రాసుకున్న పేర్లన్నీ రాసి అక్కడ కేసు పెడితే కనీసమైన పద్ధతిని కూడా పాటించని ఫాసిస్ట్ పద్ధతి అనుసరిస్తున్నప్పుడు ఏమిటి తేడా అని అడుగుతా ఉన్నాం. 6 నెలలకే మీరు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. తీవ్ర ఆరోపణ కాదు, అవి అనుసరించే పద్ధతి తప్పు అంటున్నాం. 1, 2 10 సంవత్సరాల్లో ఇచ్చిన వాగ్దానం ఒక్కదానైనా అమలు కోసం ఏమైనా చేశామా? వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, రేపు చేస్తారని గ్యారెంటీ లేదు. విభజన హామీ ఒక్కటి కూడా అమలు జరగలేదు. మరి ఏం కోరుకొని ఆఖరికి ఇంకొక మాట, అమరులకి న్యాయం జరగలేదు. 1200 మొన్న మేనిఫెస్టోలో పెట్టారు సార్, 250 గజాల జాగా తెలంగాణ ఉద్యమకారులకి, 25,000 రూపాయల అమరు కుటుంబాలకు పెన్షన్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా, ఇవన్నీ పెట్టారు. మరి మీరు అమలు అవుతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకంటే 1200 మంది అనేటువంటిది మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు, తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నవారు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వారందరిని ఆదుకోవాలని డిమాండ్ ఏముందా, ఏం చెప్తారు? ఆ డిమాండ్ ఎప్పుడో ప్రజల నుంచి ఉంది, అవి అమలు జరపాలా. అది అమలు జరపకపోగా కొత్త వాగ్దానాలు ఎన్నో చేసి కూడా ఒక్కటి కూడా అమలు జరపలేదు. సన్న బియ్యానికి ఇస్తానంటాడు, రైతులందరూ పండించేది దొడ్డు బియ్యం. అట్లా వివక్షత ఉంది. ఎవరికి వీళ్ళు సర్వీస్ చేసేది? ఆ ప్రభుత్వాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ. నిన్నటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చూసాం. 75 నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం. ఏం చేశారు వాళ్ళు? ఎన్కౌంటర్ల కింగులు వాళ్ళు. ఇవాళ కూడా ఏం జరుగుతుంది? మళ్ళీ కేసులు మొదలైనవి. ఇవాళ కూడా ఏం కోసం? భూమి కోసం పోట్లాడుతున్నాం. దున్నుకునేవాడికి భూమి కావాలా? ధరణి మీద గొప్పగా మాట్లాడారు. ఏం చేశారు? ఏం అమలు జరపటలేదు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి విషయంలో లోగో, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహ రూపం చేంజ్, ఈ మూడింటిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ తరఫు నుంచి మీరే న్యూ డెమోక్రసీ తరఫున ఏం చెప్తారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఇలాంటివి రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఇష్యూస్గా వీటిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాలి? వాస్తవానికి ఇలాంటి విషయాల మీద నిపుణులతోటి, మేధావులతోటి, రచయితలతోటి, కళాకారులతోటి ఒక కమిటీని వేసి ఆ కమిటీకి సంబంధించి చేస్తామంటున్నారు, అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు, అంతవరకు ఓకే చెప్పారు ముఖ్యమంత్రి. కాదు, కాకతీయ కళాతోరణాన్ని తొలగించేటువంటి దాంట్లోనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మలను చంపినటువంటి, జంపాండలను చంపినటువంటి కాకతీయ రాజులను అలాగే చూస్తాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. రాజుల సంస్కృతి ఎప్పుడు కూడా ప్రజల సంస్కృతి కాదు. రాజుల పాలన ఎప్పుడు కూడా ప్రజలను కాపాడేటువంటి పాలన కాదనేటువంటిది మా నిర్దిష్ట అభిప్రాయం. కాకతీయ కళాతోరణం కాకతీయ కళాతోరణం అనేటువంటి విషయం మీద ప్రజల్లో విస్తృతమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో వాటిని గౌరవించాల్సిందే. అదే సందర్భంగా ఒకరు ప్రభుత్వం వస్తే ఒకటి తీసేయడం. చార్మినార్ ఈజ్ హైదరాబాద్ ఐకాన్. చార్మినార్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. కాకతీయ ఉండాలా, చార్మినార్ ఉండాలి, మిగతా ఉండాలి. వీటన్నిటి మీద తీరా జూన్ 2వ తారీఖు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలని హడావుడి, గత ప్రభుత్వాన్ని మేమెందుకు కొనసాగించాలి, మేము మారుస్తామని వీళ్ళు, మార్చొద్దని వాళ్ళు, ఇది కాదు. మొత్తంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎట్లా ఏమిటనే విషయం ఒక చర్చ జరిపి మేధావుల నుంచి చరిత్ర ఆధారంగా చేసుకొని, అది జాతీయ గీతం కావచ్చు, జాతీయ చిహ్నం కావచ్చు, దీనికి సంబంధించి ఆ రకమైన నిర్ణయం చేయాలి. కానీ మొత్తం కవుల్ని, కళాకారుల్ని రెండు వైపులా ఒకరి మీద ఒకరు విమర్శించుకునేటట్టు చేసుకోవడం అనేటువంటిది ఇది మంచి వాతావరణం కాదు, మంచి సాంప్రదాయం. ఒకవేళ తొలగిస్తే, మీ అభిప్రాయం చెప్తా అంటున్నారు, ఓకే, ఒకవేళ తొలగిస్తే, కాకతీయ కళాతోరణం తొలగిస్తే న్యూ డెమోక్రసీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయబోతారు? ఎవరం న్యూ డెమోక్రసీ అయినా, మరొక ప్రజా సంఘం అయినా, మరొక తెలంగాణ ఉద్యమాన్ని కోరుకునే వాళ్ళం ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా వ్యవహరించి ఈ చరిత్రను సరిగ్గా నిక్షిప్తమయ్యేలా, సరిగ్గా నిర్వచించగలిగేటువంటి ఒక చిహ్నాన్ని దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి తప్ప ఈ రకంగా ఇవాళ అనేక రకాల పోటీ పాటలు వస్తున్నాయి. అందశ్రీ గారిది ఒక పాట అయితే, మిట్టపల్లి సురేందర్ది ఒక పాట, తర్వాత మనో బాడినటువంటి పాట మరోటి. అంటే ఇట్లా కాకుండా వీటిని జాగ్రత్తగా సంయమనంతో సెంటిమెంట్లకి, ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని అద్దం పట్టే వైపుగానే ఉండాలా. ప్రజల చరిత్రగా తెలంగాణ చరిత్రగా రికార్డ్ చేయాలా. ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. ఇదేనండి ఎర్రని తెలంగాణ, కమ్యూనిస్టు గుండెకాయ, కపిష్టజీవి కలనుకోన అని ఏనాడో ఈ ప్రాంతాన్ని కొనయాడినటువంటి ఒక గొప్ప భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం సాగినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లక్షల వేలాది మంది ఇక్కడ రక్తం ముడిసినటువంటి ఈ నేల, ఆ చరిత్ర దగ్గర నుంచి మలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకి సంబంధించి కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. పూర్తిగా
కాంగ్రెస్ కలర్స్ 3 కలర్స్ ఉండబోతా ఉన్నాయి. తర్వాత హస్తం గుర్తు అంటే ఆమె ఇట్లా ఈ చేయి చూపిస్తున్నట్టుగా తెలంగాణ తల్లి ఇటు చేయి చూపిస్తున్నట్టుగా ఒకటి విగ్రహం నమూనా తయారైంది. చాలా సింపుల్గా ఎక్కడ కూడా ఆభరణాలు లేకుండా చాలా నిరాడంబరంగా ఉంది. 2 విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ తల్లి అంటే పేదదా, అలాగే ఉండాలా, మామూలుగా ఉండాలా, సంపన్న కుటుంబాలేమో వజ్ర వైడ్యూరాలు వేసుకొని ఉంటారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనాను మాత్రం కావాలని చాలా అతి పేదగా చూపించబోతున్నారు. ఇది ఒక పెద్ద ఒక కుట్ర అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది. దీని మీద ఏం చెప్తారు సీనియర్ నాయకులు? ఆభరణాలతో చూపించాలా అనేటువంటిది ఒక రాజకీయ దృష్టి, పేదగా చూపించాలనేటువంటిది ఒక రాజకీయ దృష్టి, మహిళను ఒక తల్లిగా చూపించాలనేటువంటిది ఒక వాస్తవిక దృక్పథం. ఒక తల్లిగా అది ఒక ప్రాంతాన్ని వ్యక్తీకరిస్తున్నది. ఒక ప్రాంతం అనేది పుల్లింగమా స్త్రీలింగమా అనేటువంటిది అది ఒక ఆ చర్చలోకి వెళ్ళకుండా వాడుకలో మాత్రం తల్లి అనేటువంటిది వాడుతున్నటువంటి దాన్ని నేచురల్గానే చూపించాలి. దానికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కొరకు లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కొరకు చూపించకూడదు. ఇది ప్రజల అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. రైట్. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదు దానిపైన దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాయకులు. దాంతోపాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందో 6 నెలల లోపల రేవంత్ రెడ్డికి సంబంధించిన పాలన ఆ రకంగా రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంది, ఫాసిస్టు ధోరణి కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని న్యూ డెమోక్రసీ నేతలు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, తెలంగాణ అమరవీరుల స్థూపం, నాంపల్లి. దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.